ఓం బకాపకే రాజు. యో అదోడు ఎట్లా మజా చేస్తాను పండుకున్న మజా చేయవా ప్లేన్ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము యాదాద్రికి అయితే వచ్చేసినాము. ఎస్టర్డే వచ్చేసి కార్లో వచ్చాము. మా ఫ్రెండ్స్ ఉన్నారుగా బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ అయితే కలిసి వచ్చాము. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. రూమ్ అయితే తీసుకున్నాము. ఆ రూమ్ వచ్చేసి మాకు 600 కాస్ట్ అయితే పడ్డది. నైట్ మేము 12కి అట్లా ఇన్ అయినాము. ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. 6 అయిపోయింది. మేమంటే ఇక కార్లో వచ్చినాం కాబట్టి బడ్జెట్ ఇక అర్థమయ్యి ఉంటుంది మీకు కార్లో ఎంత రేట్ ఉంటుందని. బస్సు రేటుకి వచ్చేసి ఈచ్ పర్సన్కి అయితే 500 అవుతుంది ఎవరైనా రావాలనుకుంటే. లేదు పర్సనల్ 2 వీలర్లో రావాలనుకుంటే పెట్రోల్ మన వెహికల్ని బట్టి ఉంటుంది. దర్శనానికి అయితే వెళ్దాం. ఇంత మార్నింగ్ కదా, వీడియో మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. ఇగో మా సాయి బ్రో చూసిన, సాయి బ్రో ఆడ బద్రి ఉన్నాడు, ఆడ శ్రీకాంత్. ఇక అట్టే వెనకాల అయితే మన విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. దర్శనానికి వెళ్దామంటారు కానీ మళ్ళీ ఆగిర్రు. మరి ఏమంటారో ఒకసారి చూపిస్తే ఆ టెంపుల్ కూడా ఎందుకుంది అది చూడండి. వినాయకుడు మేము అక్కడ ఆడ రూమ్ తీసుకున్నాం కదా, మనం అక్కడ రూమ్ తీసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారు. చాలా పెద్ద, చూసారు కదా ఎంత బాగుందో విఘ్నేశ్వర స్వామి. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మన రూమ్ నుంచి మీకు చూపించాను కదా, చూడండి విఘ్నేశ్వర స్వామి చాలా పెద్దగా. బ్యాక్ కెమెరాతో అయితే మీకు వ్యూ చూపిస్తాను చూడండి. చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా యాదాద్రి వస్తే కనుక కంపల్సరీ ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి, మీకు వ్యూ చూపిస్తుంది. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి విఘ్నేశ్వర స్వామి లోటస్ టెంపుల్ అని. ఇప్పుడైతే పైకి వచ్చేసాము మా ఫ్రెండ్స్ నేను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడైతే ఈ కారుల పక్కన అయితే సాయి అయితే పార్క్ చేస్తున్నాడు. మా వాళ్ళు వచ్చేసి ఆటో అయితే అంకుల్తో మాట్లాడుతున్నాడు. ప్రైస్ ఎంతో ఒకసారి చూద్దాము, ఆటో అమౌంట్ కూడా చెప్తాను మీకు. ఇప్పుడైతే చూద్దాము. నేనైతే ఆటో వెనకాలైతే కూర్చొని వీడియో తీసుకుంటున్నా. ఎవరైనా ఆటో ఎక్కితే ఇదే పరిస్థితి. 5గురిని అయితే అట్లే కూర్చోబెడతారంట, ఫ్రంట్లో కూర్చోబెట్టరంట. అంతేకాదు మా సాయి ఏదో మాట్లాడుతూ డిస్కషన్ చేస్తారు కదా ఆటో అని. ఒకసారి ఇందాం మనం కూడా కొంచెం. చిన్న ఉంటుంది అది, కారు పోతుంది. గేర్లు మెల్లగా మొత్తం 90-80 పోతుంది. లోకల్ కాకా కట్ అట్లనే ఉంటుంది కదా. మొత్తం చకాలు కొట్టడం అయిపోయింది. ఇప్పుడైతే పైకి వచ్చేసాము. డ్రైవర్ అంకుల్ అయితే దింపేశారు. ఈచ్ వన్కి 25 రూపీస్ తీసుకున్నాడు. మేము 5 ఉన్నాం కదా, 5కి వచ్చేసి 20 రూపీస్ లెక్కనైతే తీసుకున్నాడు. ఇక్కడికి ఆటో లాస్ట్ అంట. ఇప్పుడు మీకు చూపిస్తుంది అది 150-300 రూపీస్ దర్శనానికి రూట్ అది. ప్లస్ అంతేకాదు ఇటు మన బస్ స్టాప్ సైడ్ అయితే వెళ్ళాలి మనము. ఈ పైకి అయితే వెళ్దాం, మీకు పైకి తీసుకెళ్తా. ఈ డెవలప్ చేసిన తర్వాత యాదాద్రి అయితే నేను 10సారి రావడం, కొంచెం పైకి అయితే వచ్చాను. ఫస్ట్ టైం కదా, మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ వ్లాగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని మర్చిపోవద్దు. అంతేకాదు ఇక్కడ అంతా బస్ స్టాప్ దగ్గర అయితే వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి, అవైలబుల్, ప్రాబ్లం అయితే లేదు. చెప్పులు స్టాండ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంతా బస్ స్టాప్, ఇది మొత్తం బస్ స్టాప్. మనకి ఆటో వచ్చేసి ఆడ దింపింది కదా, ఆడదాకే బస్ స్టాప్. ఈడైతే ఫోన్లు బస్ స్టాప్లో అయితే అక్కడ ఉంది, అక్కడ ఫోన్లు అయితే పెట్టేసి వెళ్ళిపోవాలంట. ఇక మన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చారు కదా, చూద్దాం మన వాళ్ళు. మన వెనకాల మన వాళ్ళు శ్రీకాంత్ వీళ్ళందరూ అయితే వస్తుర్రు. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళే దారి అది బస్ స్టాప్లోనే ఉంటుంది. ఇంతకుముందు కొబ్బరికాయలు తీసుకుందామని ఆగాము. ఇక్కడ 2 కొబ్బరికాయలు వచ్చి 100 రూపీస్ అంట. కంపల్సరీ 2 అయితే తీసుకోవాలి. మేము అందరం తీసుకుంటున్నాము. ఇది ఉచిత దర్శనం. ఫోన్లు అయితే అక్కడ పెట్టేయాలి. నేను దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను. నేను ఫోన్ తీసుకొని వచ్చాను. ఇప్పుడైతే అటు పోవాలి మనం. అంతలోకి బస్ స్టాప్లో చూడండి జనాలు ఎంతమంది వచ్చారు, భక్తులైతే. మేము వచ్చినప్పుడైతే స్టార్టింగ్ ఏం లేదు, చూసారుగా వీడియోలో. ఆఫ్టర్నూన్ కాబట్టి ఇప్పుడు అందరూ వచ్చేసేసారు. ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నా. బస్ స్టాప్లోనే మనకి ఉచిత దర్శనం ఉంటుంది. క్యూ లైన్లో వెళ్ళాలి. మంచిగా మార్నింగ్ వెళ్తే ఇంకా తొందరగా అవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడైతే ఉచిత దర్శనం దగ్గరే ఉన్నాము. మేము వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు క్యాష్ తీసుకొని రండి. ఇక్కడ ఫోన్పే, గూగుల్ పే నాట్ అలౌడ్. దర్శనం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే ఫోన్లు అయితే తీసుకున్నాము. ఈచ్ ఫోన్కి 20 రూపీస్ తీసుకున్నాం. 60 ఫోన్లు మనం కౌంటర్ దగ్గర అక్కడ తీసుకున్నాము. ఆడైతే కికిలు ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే లోపలికి వెళ్ళిన ఫోన్లు ఇచ్చేసి. ఇప్పుడైతే వీడియో తీసుకోవడానికి సపరేట్గా లైన్ వచ్చేసి అక్కడ ఉంది, ఎగ్జిట్ లైన్. ఆడికి తీసుకెళ్తాం మిమ్మల్ని.
ఇప్పుడైతే ఫోన్ తీసుకొని పైకి అయితే వచ్చాను. ఇదే గోపురం నుంచి అయితే మేము ఎగ్జిట్ అయినాము. ఇదే మేము ఇక్కడ ఫ్రీ దర్శనం అయిపోయిన తర్వాత బయటకి అయితే వచ్చాము. ఫస్ట్లో అయితే ఫోన్లు రావని భయపడ్డాను. తర్వాత కొంతమంది చెప్పడంతో మనం దిగే దారిలో నుంచి అయితే తెచ్చుకున్నాం. ఫస్ట్ అయితే మనం హిస్టరీ చూద్దామా. మన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి చాలామందికి హిస్టరీ తెలుసు, కానీ మన ఛానల్లో కూడా చెప్దాము. పూర్వకాలంలో యాద మహర్షి అనే ఋషి ఇక్కడ ఘోర తపస్సు చేసేవాడు. ఆ తపస్సు మెచ్చిన శ్రీ మహేష్ణువు నరసింహస్వామి రూపంలో దర్శనమిచ్చారు. యాద మహర్షి కోరిక మేరకగా స్వామి 5 రూపాల్లో ఇక్కడ వెలిశాడు. జ్వాల నరసింహుడు, యోగ నరసింహుడు, గండ బేరుండ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఈ 5 రూపాయలు సమిళిత స్వరూపమే లక్ష్మీ నరసింహస్వామి. యాద మహర్షి పేరు మీద ఈ ప్రాంతం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ క్షేత్రాన్ని ఆరోగ్యదాత, బాధ నివారణ క్షేత్రంగా భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. చూసారా హిస్టరీ చాలా బాగుంది. మా దోస్త్ అయితే చెప్తున్నాడు అక్కడ వ్యూ చూడరా, రోడ్ మంచిగా ఉంది అని చెప్పేసి. మీరు చూడండి, ఎవరైనా రాకపోతే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అయితే మేము ట్రావెలింగ్ చేసాము. ఇక్కడ వచ్చేసి చూడండి వ్యూ సూపర్ అయితే ఉంది. ఈడ మంచిగా ఈ నుంచి చూస్తే యాదాద్రి ఎక్కి చూస్తే మొత్తం క్లారిటీగా అయితే మంచిగా కనపడుతుంది. మొత్తం చూడండి కొండల వ్యూ. ఇక్కడైతే మేము ఫోటోషూట్ దిగాము. దిగి ఇక మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే వచ్చి కాసేపు అయిన తర్వాత వీడియోస్ తీసుకుని అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాం. నిర్మాణించిన విధానం అయితే సూపర్ అంటే సూపర్. అసలు నేను ఇది మొదటిసారి డెవలప్ చేసిన తర్వాత రావడము. ఇప్పుడు పాద యాదాద్రి ఉన్నప్పుడైతే మేము వచ్చాము. ఇప్పుడైతే ఇంకో విషయం ఏంటంటే ఈడ మీరు ఫోన్పే, గూగుల్ పే పనిచేయవు. ప్రసాదానికి అయితే మీరు టికెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. అదొక బెస్ట్ ప్లాన్. మేమైతే మెట్ల ద్వారా అయితే కిందకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ శివాలయం ఉంది. మెట్ల ద్వారా శివాలయంలోకి వెళ్ళేసి దర్శనం చేసుకున్నాం. చూడండి ఇదే శివాలయంకి మనం లోపలికి వెళ్ళేది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫోన్లో అయితే నాట్ అలౌడ్ టెంపుల్ లోపల వీడియో తీయడానికి. బయట అయితే తీస్తున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. చూడండి నందీశ్వర స్వామి అయితే బయట ఉన్నారు. ఏదో 7 వరకు తీద్దామని చెప్పేసి వచ్చాను. దర్శనం అయితే అయిపోయింది. ఆ డోర్ నుంచి అయితే బయటకు వచ్చాము. మా ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు చూడండి. అమ్మవారిని దండం పెట్టుకొని ఇప్పుడైతే బయటకైతే వెళ్దాము. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. దర్శనం చేసుకొని శివయ్యని వచ్చేసాం కదా. ఇక్కడ వచ్చి చూడండి మార్కెట్ అయితే మన మెట్ల ద్వారం వెళ్ళే ఎగ్జిట్లోనే మొత్తం ఉంది మార్కెట్ అంతా. ఇక్కడ ఈచ్ వాటర్ బాటిల్ 25 రూపీస్ అంట. మీకు చెప్తున్నాను, ఏదైనా ఉంటే మీరు తెచ్చుకొని లేదంటే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్నీ కొనుక్కోవడానికి పిల్లలకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఇక్కడ కోనేరు ఉంది రైట్ సైడ్ చూడండి. ఆ కోనేరు వచ్చి క్లోజ్ చేశారు. కోనేరు గురించి అయితే మేము చాలా మాట్లాడుకున్నాము మా ఫ్రెండ్స్ తోటి. అదే డిస్కషన్ జరుగుతుంది మా ఫ్రెండ్స్ తోటి. చూడండి అదే కోనేరు. ఇంతకుముందు పాత యాదాద్రి ఉన్నప్పుడు అక్కడ కోనేరు ఉంటుండే. ఇదంతా నిర్మించేశారు. ఇక్కడ హనుమంతుల వారు ఉంటుండే. అప్పట్లో పాత యాదాద్రి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్లో మీ తరపున ఏదైనా కామెంట్ పెట్టండి. పాత యాదాద్రి ఉన్నప్పటికి కొత్త దానికి ఏమైనా డిఫరెంట్ ఉందో అని. లోపలికైతే దర్శనానికి అయితే వెళ్దాం హనుమంతుల వారికి. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇది కార్ పార్కింగ్ 500 రూపీస్ కార్కి పైకి వస్తే. 2 వీలర్కి అయితే ఇంకా చెప్పవసరం లేదు. మామూలుగా రేట్లు లేవబ్బా. మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళొచ్చు. అయితే యాదాద్రి దర్శనం అయితే అయిపోయింది. మీరు క్లియర్గా చూసారు కదా వీడియో నచ్చుంటే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాం కదా. ఇక్కడ వచ్చిన తర్వాత వెనకాల బ్యాక్ సైడ్ వచ్చేసి లోటస్ టెంపుల్ ఉంది కదా. మనం ఇందాక చూసాం కదా, ఏమంటారు ఫస్ట్ మార్నింగ్ వచ్చేటప్పుడు ఆ టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత యాదాద్రి నుంచి అయితే మనం స్వర్ణగిరి అయితే వెళ్తాము. అక్కడ దర్శనం చేసుకొని చూద్దాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసుకోండి. ఇప్పుడైతే చిన్న యాదగిరిగుట్టకి అయితే వచ్చాము. కార్ పార్కింగ్ చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఎక్కువ అంతగా ఏం లేదు డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా. మనకి చిన్న యాదగిరిగుట్టకి కూడా మనం కిందకు వస్తే 40 రూపీస్ ఆటో ఉంటుంది. మళ్ళీ ఆ నుంచి వస్తే కూడా సేమ్ 40 రూపీస్ ఉంటుంది. 25, 50 వరకు తీసుకుంటారు అప్ అండ్ డౌన్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ప్రాబ్లం ఏమి ఉండదు. నేను వచ్చేసి మొత్తం క్లియర్గా అయితే చూపించలేదు. ఆటో అక్కడ నుంచి అయితే 25 రూపీస్ తీసుకుంటారు ఈచ్ పర్సన్కి. ఇప్పుడైతే మన చిన్న యాదగిరిగుట్ల టెంపుల్ సైడ్ అయితే వచ్చినాము. కార్ పార్కింగ్ చేసి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మేమైతే చిన్న యాదగిరిగుట్ట దర్శనం చేసుకోవాలి. ఎవరైనా మెయిన్ పెద్ద యాదగిరిగుట్ట వెళ్ళిన తర్వాత వేసుకోకపోతే మంచిది కాదు. కంపల్సరీ దర్శనం చేసుకొని వెళ్ళాలి. నేను మర్చిపోయాను, అందుకని చెప్పి స్వర్ణగిరి అన్నాను. ఇప్పుడైతే చిన్న యాదగిరిగుట్టలో అయితే దర్శనం చేసుకున్నాము. ఫోన్లు తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఫోన్లు ఈ 7 వరకు లాస్ట్. నా ఫోన్ లాక్కున్నారు. నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ మాట్లాడి ఇప్పించారు.